హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల రోజు అనమాట. వ్లాగ్ అయితే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు, బట్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ నా వీడియోస్ అనేటివి చూస్తూ ఉంటారు అనమాట. మా ఊరోళ్ళు ఎందుకు వీడియో ఏం షూట్ చేయట్లేదు, మమ్మల్ని తీయవా అది ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ నేను ఇక్కడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. చాలా వరకు అయితే పోచమ్మ గుడి ఒకటే ఉంటుంది కదా, మా ఊర్లో అయితే రెండు ఉంటాయి అనమాట. అంటే పక్క పక్కనే ఉంటాయి. ఒకటేమో నల్ల పోచమ్మ, ఒకటేమో ఎర్ర పోచమ్మ అని నాకు తెలిసినంత వరకే అనమాట ఇది. అండ్ ముత్యాలమ్మ అని కూడా అంటారు, కానీ ఏమో నాకు కూడా అంతగా తెలియదు. అండ్ మా అమ్మ వాళ్ళు అయితే ఒక నల్ల పోచమ్మ, ఎర్ర పోచమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ కొబ్బరికాయలు కూడా అల్లొకటి ఇల్లొకటి కొడుతూ ఉంటారు అనమాట. అండ్ ఫస్ట్ ఆ గుళ్ళో పోయిన తర్వాత మళ్ళీ ఈ గుళ్ళోకి అయితే రావాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే విగ్రహాలు కూడా అంటే ఇట్లా పెద్దగా ఏమి ఉండవు, చిన్నవి పాతకాలం నాటి విగ్రహాలు అనమాట. అప్పటి నుంచి అవే మొక్కుకుంటూ వస్తున్నారు, కానీ మార్చనైతే మార్చట్లేరు అనమాట మా ఊర్లో. ఇంకా మా ఊర్లో పోచమ్మ అయితే చాలా అంటే చాలా మహిమగల తల్లి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజింగ్ ఎవరైనా మన ఇంటికి పండుగ రోజు రిలేషన్స్ ఎవరైనా వచ్చారు అనుకో, అంటే బోనాల పండుగ రోజు ఇంకా వాళ్ళు టెంపుల్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టకపోయారు అనుకో, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళతో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అన్నమాట. అట్లాంటి అమ్మవారు ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వాళ్ళైతే వాళ్ళ ఊరికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మాకు ప్రతి ఇయర్ బోనాలకైతే కంపల్సరీ ఇట్లా ఎడ్ల బండ్లు అయితే కడతా ఉంటారు అన్నమాట. అంటే ఇది మొక్కుబడి మాకు, అంటే పాతకాలం నాటి నుంచి ఇట్లానే జరుగుతుందంట. అంటే మొక్కుకుంటారు కదా, ఇప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మ నాకు ఈ కోరిక నెరవేరిస్తే నీకు ఇట్లా అని చెప్పేసి మొక్కుంటూ ఉంటారు కదా, అట్లా అట్లా ఇంకా అందరికీ మంచిగా మహిమగల తల్లి ఏది కోరుకుంటే అది ఇస్తుంది కంపల్సరీ. అందుకని చెప్పేసి ఇట్లా ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు అనమాట. మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3 years కానీ 5 years కానీ ఇట్లా మంచిగా బండ్లు కట్టి అమ్మవారి గుడి చుట్టూ ఇట్లా తిప్పుతూ ఉంటారు అనమాట. అసలు ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తారో మా దగ్గర అయితే. మా సైడ్ అయితే మా ఊర్లో ఆనవాయితీ కూడా అనుకుంటా అనమాట నేను. ఎందుకంటే అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా కంటిన్యూగా కడుతూనే ఉన్నారు. కనీసం ఒక్క బండి అయినా కడతారు, ఎవ్వరు కట్టకపోయినా కూడా కనీసం ఒక్కటైనా ఇట్లా కడతా ఉంటారు అనమాట. అండ్ మేము కూడా 3 years 4 years బ్యాక్ అయితే కట్టినామన్నమాట ఒకసారి. అమ్మ వాళ్ళు కూడా ఒకసారి అయితే కట్టిరు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అయితే 9 బండ్లేమో వెళ్ళినాయి అనమాట. ఇట్లా గుడి చుట్టూ ఒక 5 times అట్లా తిప్పుతూ ఉంటారు అనమాట. ఫుల్ రష్ ఉంటుంది అసలు. మామూలుగా అయితే తరాజ్ బండి అని చెప్పేసి కడతా ఉంటారు, అది మాత్రం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కడతా ఉంటారు. ఇక్కడ వచ్చేసి అయితే గుడి చుట్టూ మంచిగా ఇక్కడ బండ్లు అయితే తిరుగుతున్నాయి అనమాట. యాక్చువల్గా అయితే నేను అసలు వ్లాగే షూట్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నా. ఇంకా ఒక్కసారి మనం స్టార్ట్ చేసినామంటే అది కంటిన్యూ చేయాలి, లేదంటే ఇంకా మంచిగా అనిపించదు. అండ్ ప్రతి ఒక్కటి మంచిగా వ్లాగ్లో షూట్ చేసుకుంటే మనకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా. అండ్ నేను కూడా లైట్ తీసుకున్నా మంచిగా, ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ బోనాలకి లేదా దసరాకి మాత్రమే ఫ్రెండ్స్ అంతా కలుస్తూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం అయితే ఫ్రెండ్స్ కోసం అని అక్కడ దాకా వెళ్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా వ్లాగ్ ఒకటి షూట్ చేసుకున్నా అనుకో, అండ్ వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేను అని చెప్పేసి నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేసుకోలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన షూట్ చేసిన అనమాట ఇవన్నీ. పాప ముందుకు వెళ్ళేసి నేనేమో మంచిగా మా ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఎప్పటికీ కలవం కదా, ఎప్పుడో ఒకసారి అత్తగారిళ్ళల్లో పోయిన వాళ్ళందరూ ఈ పండగలకే మంచిగా కలుస్తా.
అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంటికైతే వచ్చిన అనమాట. ఎప్పుడు నైట్ 9-10 అట్లా అవుతుంది అనమాట. మేము బోనం ఎత్తుకొని పోయేసరికి ప్రతి ఇయర్ అట్లనే అవుతుంది. అండ్ బండ్లు మొత్తం తిరిగిన తర్వాత అప్పుడు మా వాళ్ళు అయితే బోనం పెడతా ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ వచ్చేసి బోనం కూడా నేనే ఊదించిన అనమాట. అట్లా చిన్నగా అమ్మవారిని అయితే దింపేసిన. అండ్ ఇక్కడ రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట. అప్పటికి 9-9:30 అట్లా అవుతుంది టైము. అండ్ మనకి ఇంకా బోనం ఎత్తుకున్నదంటే ఖచ్చితంగా ఒక ఫోటో అయితే దిగాల్సిందే. ఇక్కడ చూడండి చాలా తక్కువ ఉన్నాయి కదా బోనాలు, ఓన్లీ మా సైడు మా గల్లీ వాళ్ళే అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లనే మంచిగా డోళ్ళతోటి వెళ్తూ ఉంటారు. 9:30 అట్లా అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరు పెట్టేసి వస్తారు, లాస్ట్కు మేము వెళ్తూ ఉంటాం మంచిగా డోళ్ళు తీసుకొని ఇట్లా మంచిగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. భలే అనిపిస్తుంది ఇట్లా అందరూ ఒకటేసారి పోతే. కాకపోతే ఇంకా చాలామంది ఇందులో మిస్ అయ్యారు అనమాట. అండ్ మా అన్న వాళ్ళు కొంచెం లేట్ చేసిర్రు. ఆ రోజు వేరే ఊరి దగ్గర పండుగ ఉంటే పండుగ వేసి వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేసిర్రు అనమాట. వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాతే బోనాలు అయితే ఎత్తుకున్నారనమాట. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే ఇప్పుడు మా ఊర్లో పెద్దగా రోడ్డు పడేసరికి అయితే అసలు పండుగలు అనేది కొంచెం డిస్టర్బెన్స్గానే అవుతున్నాయి అనమాట. అప్పుడు ఒకటే రోడ్డు ఉండేసరికి మామూలుగా కొంచెం ఇట్లా దాటేటోళ్ళు, ఇప్పుడు పెద్ద ఉండేసరికి రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఆ పక్క వేరే ఈ పక్క వేరే ఊర్లక్క అయిపోయింది అనమాట. మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలంటే బస్ స్టాండ్లో నుంచి వెళ్ళాలి. అటు సైడ్ వాళ్ళు ఇంకా మా రిలేషన్ చాలా వరకు ఉంటారు. అంటే ఎవరు బస్ స్టాండ్కు రాగానే చాలా మంది వచ్చిరనమాట. ఎవరికైనా అంతే ఇట్లా మంచిగా డోల సప్పులతో పోతే అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. అండ్ మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మా దాంట్లో అయితే జాయిన్ అయ్యారు అనమాట. శివసత్తులు కూడా మంచిగా చూడండి ఎట్లా ఎగురుతున్నారో. అండ్ అంటే మా అన్న వాళ్ళు అదే రోజు బోనాలు చెల్లియనికైతే చాలా వరకు వెళ్ళారు. అండ్ ఇక్కడ పెద్దన్న నాన్న అన్నమాట. అండ్ వాళ్ళకు ఇక తెలిసిన వాళ్ళేనంట. నార్మల్గా అయితే శివసత్తులు చాలా వరకు తెలిసే ఉంటుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఇండ్లలో ఇప్పుడు మా ఊర్లో కూడా మా నాన్న వాళ్ళే వేస్తూ ఉంటారు పట్టణాలు కానీ అండ్ ఉప్పలమ్మ పండుగ ఏ పండుగ కానీ ప్రతి ఒక్క పండుగ కానీ చేస్తూ ఉంటారు అనమాట. ఊర్లలో కూడా వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే వాళ్ళు తెలిసిన వాళ్ళేనట. అందుకని చెప్పేసి ఇక్కడ మాకు కూడా బోనం జల్లియరు అని చెప్పేసి చెప్తే మరి ఊడల్ల అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే మొక్కుకుంటున్నా. ఆల్రెడీ మేము మధ్యాహ్నమే వచ్చేసినాము. వచ్చి అమ్మవారికి బియ్యం పోసి ఇట్లా వెళ్ళినామన్నమాట. ఫుల్ వర్షము, ఇంకా నైట్ ఏం చేస్తుందో అని చెప్పేసి అనుకున్నాం. కానీ అమ్మవారు అయితే మంచిగా కొంచెం కరుణించింది అనమాట. అయినా మేము బోనాలు ఎత్తుకొని మధ్యలో పోతూ ఉంటే ఇంకా చినుకులు పడ్డాయి, బట్ ఇంకా అంత ఎక్కువ అయితే ఏం పడలేదు. అండ్ మధ్యాహ్నమే మేము బియ్యం పోయడానికి పోతూ ఉంటే ఫుల్ వర్షం పడింది అనమాట అసలు. అండ్ ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ ఫ్రెండ్స్.